అందరికీ నమస్తే. అల్లు అర్జున్ ఎపిసోడ్ మనం చూస్తున్నాం. ఒక పక్క అరెస్టులు, కోర్టులు, బెయిలు అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇష్యూ రేజ్ అయింది. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. అది మొత్తం అల్లు అర్జున్‌దే తప్పు అని పోలీస్ డిపార్ట్‌మెంటు వాళ్ళంతా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వైఫల్యం ఉంది అని చాలామంది చెప్తున్నారు. దీని మీద మాట్లాడదాం మనతోన రాజకీయ, సామాజిక విశ్లేషకులు ప్రకాష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. షూర్. ఏం చెప్తారన్న ఈ ఎపిసోడ్ మనం ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం. ఏం చెప్తారు మీరు ఓవరాల్‌గా? ఆ రోజు సినిమా థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది నిజం. రేవతి అనే మహిళ చనిపోయింది నిజం. వాళ్ళ ఫ్యామిలీ చిన్నాభిన్నమైంది నిజం. అల్లు అర్జున్‌దే తప్పు అనేది వీళ్ళు చెప్తున్నది. అంటే రేవతి మరణం బాధాకరం. అట్లా జరగకుండా ఉండాల్సింది. ఆమెతో పాటు ఆమె కొడుకు కూడా చాలా ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతను కూడా కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. ఇక్కడ ఏంటంటే ఉల్టా చోర్ కోత్వాల్కే డాంటే అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు తప్పేమో పోలీసులది, వాళ్ళ మీదకి అది రాకుండా ఉండటానికి అల్లు అర్జున్ మీద వస్తున్నారు. కాంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ అల్లు అర్జున్ ఏమన్నా ఉందా లేదా అనేది కోర్టు విచారణలో తేలుతుంది. మన ముందున్న సమాచారం ప్రకారం మనం విశ్లేషించినట్టయితే 90% తప్పు పోలీసులది. ఎట్లా? ఇప్పుడు ఇదేమో సహజమైంది. ఎక్కడైనా కూడా రిలీజ్ రోజు హీరోలు కానీ హీరోయిన్లు కానీ థియేటర్ల దగ్గర పోయి సినిమాలు చూడడం అనేది ఇవాళ కొత్తగా కాదు. చాలా సంవత్సరాల కింద నుంచి వస్తున్న ఆనవాయితీ. అంటే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు సినిమా రంగ ప్రవేశం మొదలైనప్పటి నుంచి కూడా ప్రేక్షకులతో పాటు వాళ్ళు ఎగ్జైట్మెంట్, వాళ్ళు ఎట్లాంటి ఇష్టపడుతున్నారు, ప్రేక్షకుల మధ్యలో కూర్చుంటే ఏంటంటే ప్రేక్షకులు దేనికి రియాక్ట్ అవుతున్నారు, దేనికి ఈలలు వేస్తున్నారు, దేనికి సంతోషపడుతున్నారు, అది గమనించి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఏం చేస్తారంటే అటువంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెడతారు. అంటే వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారో తెలుసుకోవడానికి. సినిమా హిట్ ఆఫ్ ఎలా అనేది ఇంట్లో కూర్చున్నా తెలుస్తుంది. అది కాదు, నటులు నేర్చుకుంటారు ప్రేక్షకుల యొక్క రెస్పాన్స్ని బట్టి. ఇలా అల్లు అర్జున్ ఒక్కడే కొత్తగా మొదట్లో సినిమా పోయిండా? ఇది కొత్త కాదు. అట్లాగే 70 ఏళ్ళ నుంచి కూడా ఒక హీరో వస్తున్నాడంటే డెఫినెట్గా అక్కడ క్రౌడ్ ఉంటుంది. అది కంట్రోల్ చేయడానికి బందోబస్తు ఉంటుంది. అంటే ఇప్పుడున్న డీజీపీ గారి తాతగారు కూడా బహుశా పోలీసులలో ఉండుంటే ఆయన కూడా అదే పని చేసి ఉంటాడు. బందోబస్తు అనేది ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు, ఒక పొలిటీషియన్ వచ్చినప్పుడు, ప్రజలకు అభిమాన నాయకుడు, రాజకీయ నాయకుడు కావచ్చు, లేకుంటే సినిమా నాయకుడు కావచ్చు, వచ్చినప్పుడు ఏమైందంటే క్రౌడ్ ఉంటుంది. ఆయన కలవాలనుకుంటారు, చేయి కలపాలనుకుంటారు. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు కూడా ఎక్కడికి పోయినా ఈ క్రౌడ్ ఉండేది. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీళ్ళతో చేయంతా కడుక్కునేటోడు. ఎందుకంటే ఎక్కడ చూసినా గోర్లతో గీరిన మరకలు ఉండేది అన్నట్టు, ఎక్కడ చూసినా రక్తం మరకలు ఉండేది. ఏంటంటే అభిమానుల ఈ చేయి కలపడానికి ఏం చేస్తారంటే వాళ్ళ గోర్లు ఉంటాయి, ఆ గోర్లతో గీకుతారు, గిచ్చుతారు, తెలియకుండా జరుగుతుంది. అది ప్రెషర్ గట్టిగా వరకు ప్రతిసారి ఆయన ఇబ్బంది పడేవాడు జనంలో పోయినప్పుడల్లా, చేయగలిపినప్పుడల్లా. అయితే ఏం చేస్తారంటే రోప్ ఒకటి పట్టుకొని ఇటువంటి విఐపీస్ వచ్చినప్పుడు ఈ ప్రజలను దగ్గరికి రాకుండా వాళ్ళు హ్యాండ్ వేవ్ చేయాలి తప్ప చేతులు గీకకూడదు కదా. అందుకని ఏంటంటే ఆ రోపు పార్టీ ఒకటి ఉంటుంది. ఓకే. ఒక్కొక్క 2 అడుగులకు 3 అడుగులకు ఒక పోలీసు ఉంటాడు. రోప్ పట్టుకుంటారు, ఇంత పెద్ద తోడు రోపు, మధ్యలోకి వెళ్ళి తీసుకుపోతారు హీరోను. ఎక్కడైనా ఉన్నది అది, ఏ స్టేట్. అదంతా పర్మిషన్తో పోతే కదా. ఇక్కడ మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు పోలీసులు. పర్మిషన్ ఇవ్వలేదనే సంగతి ఎవరికి చెప్పారు? అల్లు అరవింద్ ఇంట్లో కానీ అల్లు అర్జున్కి కానీ మేము మీకు పర్మిషన్ ఇవ్వడం లేదు, మీరు పోవద్దని చెప్పిండ్లా? ఫోన్లో చెప్పిండ్లా? ఆధారం చూపెట్టమనండి. సినిమా థియేటర్ చెప్పిండు. సినిమా థియేటర్ చెప్తే సినిమా థియేటర్ వాళ్ళు ఆయనకి ఇన్ఫామ్ చేయాలి. సినిమా థియేటర్ చెప్పారో తెలియదు, చెప్పలేదో తెలియదు. నేనైతే చెప్పలేదు అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే నాకు సాక్ష్యం ఉన్నది. ఏంటిది అది? బాజాబ్తా అధికారులు ఒక సిఐని, రాజునాయక సిఐ, మోనికా అనే ఎస్ఐని, కొంతమంది పోలీసులను బందోబస్తు కోసం పంపారు. అల్లు అర్జున్ను ఆపాలనుకుంటే బందోబస్తుకి ఎందుకు పంపుతారు? ఒకటి, 2 అవర్స్ ముందు మీడియా మొత్తం ఉన్నది ఆడ. 1.5 అవర్ నుంచి మీడియా ఉంది, కెమెరాలు పెట్టుకొని లైవ్ రెడీగా. వాళ్ళని ఎందుకు మీరు అల్లు అర్జున్ రావట్లేదు, మేము పర్మిషన్ ఇవ్వలేదు,
మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. అల్లు అర్జున్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నంబర్ 3, మీడియాలో ఎందుకు రాలేదు స్క్రోలింగ్? అల్లు అర్జున్ను అడ్డుకున్న పోలీసులు, రావద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చిన పోలీసులు. అల్లు అర్జున్ సినిమా తిరిగి పోతున్నాడని 2 hours ముందు నుంచి స్కోలింగ్ వచ్చింది, ప్రచారం అదొకటి ఉంది. పర్మిషన్ ఇవ్వలేదు అనేది రాలేదు. పోనీ థియేటర్ వాళ్ళకు రాతపూర్వకంగా ఇచ్చినవని అంటున్నారు. సంతకం ఉందా థియేటర్ వాళ్ళకి ఇచ్చినట్టుగా? ఇప్పుడు అబద్ధం చెప్పొచ్చు కదా. ఇంకోటి, నిజంగానే అల్లు అర్జున్ రావద్దని మీకుంటే ఆయన ఇంటి దగ్గరనే పోలీసులు ఉంటారు కదా. హౌస్ అరెస్ట్ కాదు, అంత అవసరమే లేదు. అల్లు అర్జున్ లా అబైడింగ్ సిటిజన్. ఆయన ఏం కాంట్రవర్షియల్ కాదు, రేవంత్ రెడ్డికి అగరెస్ట్ కాడు. ఆయనకు క్రౌడ్ బాగుందండి, మీరు ఇబ్బంది అవుతుంది. అక్కడ లొకేషన్ వైజ్గా అక్కడ కార్నర్ మీద ఉంది, అది ఒకటే గేట్ ఉంది 2 థియేటర్లకు, బాగుండదు, మేము బందోబస్తు చేయలేము, కంట్రోల్ చేయలేము, కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు మీకు, దయచేసి మీరు బయటికి రాకండి అని చెప్పాలి. ఆ థియేటర్ రాకండి, మీరు ఎక్కడికైనా పోండి. ఒకవేళ అటు చెప్పిందా, చెప్తే అయినా బలవంతంగా వెళ్ళిండి అనుకో, ఎన్ రూట్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన ఇంటికా నుంచి ఇక్కడికి దాదాపు 20 కిలోమీటర్లు ఉంటుంది, 15-20 కిలోమీటర్లు, గంటన్నర పడుతుంది. ఎందుకు మధ్యలో మీరు ఆపలేదు ఆయనను? ఎందుకు ఆయన వెనక్కి పొమ్మని చెప్పలేదు? ఇంకోటి, తీరా వచ్చినప్పుడైనా మీరు కారు దిగకండి, మీకు పర్మిషన్ లేదు, థియేటర్లోకి రావడానికి మీకు ఎంట్రీ లేదు, ఇక్కడ మేము కంట్రోల్ చేయలేము అని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఒకవేళ ఆయన దిగినప్పుడు రోప్ పార్టీ ఏమైంది? మీరు ఆ బందోబస్తు ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు ఎక్కువ ఫోర్స్ని దించలేదు? రెండవది, బౌన్సర్స్ ఆయన కోసం అందరినీ నెట్టేస్తున్నప్పుడు మీరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బౌన్సర్స్కు పోలీసులను నెట్టేసే అధికారం ఎక్కడి? అవును. పోనీ అల్లు అర్జున్ కానీ థియేటర్ మేనేజ్మెంట్కి కానీ బౌన్సర్స్ని మీరు ఇక్కడ ఉంచొద్దని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ ల్యాప్సెస్ అన్నీ పోలీసుల వైపు నుంచే ఉన్నాయి కదా. ఆయనను బాజాబ్తో లోపల తీసుకుపోయారు కదా, పర్మిషన్ లేనప్పుడు ఎందుకు తీసుకుపోయారు? ఎందుకు ఆయన దిగనిచ్చిండ్రు? ఇంకో డిఎస్పీ పోయి మీరు పైకి వెళ్ళి చేయి ఊపండి వెళ్ళిపోతారని చెప్పారట. అంటే ఇవన్నీ కోర్టులో విచారిస్తుంది కోర్టు. నేను అనేది ఏంటంటే, కేసు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆయన పర్మిషన్ ఇచ్చిందా ఇవ్వలేదా, ఇవ్వకపోయినా ఎందుకు వచ్చిండు, వచ్చినప్పుడు ఎందుకు ఆపలేదు, బందోబస్తు కోసం ఎందుకు ఏర్పాటు చేశారు? ఆయన రావద్దనుకున్నప్పుడు బందోబస్తు కోసం ఏర్పాటు చేస్తారా? సిఐని ఎస్ఐని పెట్టి ఇక్కడ ఎందుకు మీడియాను అక్కడ కంటిన్యూ చేసిండ్రు? ఎందుకు వచ్చినాక దిగకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకు ఆయనను అక్కడి నుంచే పంపించలేదు, బయట నుంచే ఎందుకు కారు దిగనిచ్చారు? ఇక్కడ తొక్కిసలాట జరిగింది, ఆమె చనిపోయింది, మరణం బాధాకరమే, ఎవరు కూడా ఇట్లాంటి సంఘటనలు జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఆ బిడ్డ కోలుకున్నా కూడా జీవితాంతా తల్లి లేకుండా బతకాల్సిందే. ఇంకోటి 100% ఆయన మంచిగా కావాలని కోరుకుంటాం, కానీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు డిఫెక్ట్ ఉండొచ్చు. ఆయన ఎవరు సేవలు చేయాలి బాబుకు? ఆ చిన్న పాప ఉంది, ఆమె సంగతి ఏంది? ఆ కుటుంబమే ఇవాళ ఇదైపోయింది. అయితే దీనికి 90% బాధ్యత ప్రభుత్వం అనేది. మీరు మొన్న రేవంత్ రెడ్డి స్పీచ్ విన్నారా అసెంబ్లీలో? విన్నాను, అది కూడా మాట్లాడతా. అయితే ఒక ముఖ్యమంత్రి ఏం చెప్పాల్సి ఉండే, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇప్పుడు నేను అందులో ఇన్వాల్వ్ కాను, ఎందుకంటే అంతకంటే కొద్ది గంటల ముందే ఫార్ములా ఈ రేస్ గురించి చర్చ చేద్దామంటే కోర్టులో విచారణలో ఉంది, నేను మాట్లాడాలన్నాడు, దాని మీద అవసరం లేదు అని అన్నాడు. మరి ఇది కూడా కోర్టులో ఉంది కదా, అప్పటికే బెయిల్ ఇచ్చింది కదా కోర్టు, నువ్వు దాని మీద ఎట్లా మాట్లాడుతావు? ఒకటి, కేసు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అల్లు అర్జున్ లోపలికి వచ్చేదాకా, తొక్కిసలాట జరిగి వాళ్ళు చనిపోయేదాకా. థియేటర్లో ఆయన సినిమా చూసేటప్పుడు వెళ్ళిపోమని చెప్పడం అది కేసులో భాగమా? ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న అంశాలలో థియేటర్లో నుంచి ఆయనకు చెప్పినా కూడా వెళ్ళిపోలేదు, ఇది కేసులో భాగమా, కేసు బయట అంశమా? కేసు ఎంతవరకు అంటే తొక్కిసలాట ఆమె చనిపోవడం వరకే. దీని మీద ఎందుకు మాట్లాడాలి? ఆయన ఉన్నా పోయినా అక్కడ డిఫరెన్స్ ఏం రాదు, దాని మీద ఎందుకు మాట్లాడాలి? అంటే కావాలని అల్లు అర్జున్ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్రతి మాటలో కనబడుతున్నది. ఒక ముఖ్యమంత్రి నీకు వేరే పని ఏం లేదా? నువ్వు పోలీసు వాళ్ళు పంపిన వీడియోలు చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తావు, నేషనల్ మీడియాలో ఒక హీరో క్యారెక్టర్ గురించి అసాసినేషన్ చేస్తావు. ఆయన గురించి ఎవడు చెప్పానండి? నేను బార్డర్ల సైనికుడా, కాలో చేయబోయేది ఏంది? ఏం మాట్లాడలు అవి? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఉందాతనంతో ఉండాల్సిన వ్యక్తి మాట్లాడే మాటలు అవి? ఇంత చిల్లర మాటలు అవసరమా? ఒక వ్యక్తిని ఆ రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఒక ముఖ్యమంత్రి తగ్గుతుందా? నీకంటే ఎక్కువ అభిమానులు ఉన్నారు ఆయనకు.
కానీ ఇప్పుడు ఈ ఘోరానికి మొత్తం అల్లు అర్జున్ కారణం అని కదా చెప్పేది. అసలు రేవంత్ రెడ్డి అదే చెప్పిండు. మెడ మీద తలకాయనోడు ఎవడైనా దీనికి రేవంత్ రెడ్డి కారణం అనుకుంటాడా, అల్లు అర్జున్ కారణం అనుకుంటాడా? రేవంత్ రెడ్డి అలా హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉంది. అదుపు చేయలేకపోవడం నీ వైఫల్యం. అసెంబ్లీ నడుస్తుంది కదా అని చెప్పి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు అల్లు అర్జున్ మీద నేరాన్ని దోస్తావా? ఉల్టా చోర్ కోత్వాల్కే డాంటే అన్నాం కదా. అంటే తన మీద వచ్చిన అభియోగాన్ని హోమ్ మినిస్టర్గా తను బాధ్యత తీసుకోవాలి. ఇవాళ రేవతి మరణానికి ముమ్మాడి కారణం ప్రత్యక్షంగా అక్కడున్న పోలీసులు, పరోక్షంగా రేవంత్ రెడ్డి. దాన్ని తప్పించుకోవడానికి నువ్వు అల్లు అర్జున్ని ఎట్లా బలి చేస్తావు? ఊకుంటామా? మాకేం అల్లు అర్జున్ మీద ప్రేమ లేదు, నీ మీద కోపం లేదు. కానీ ముఖ్యమంత్రి నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక హీరో క్యారెక్టర్ అసాసినేషన్ నువ్వు ఎట్లా చేస్తావు? కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ స్పందించిన తీరు కరెక్టేనా? శివారెడ్డి ఇప్పుడు నిన్ను పొట్టు తిడతాడు, అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు. నీకు చీమనెత్తులు ఉన్నదా లేదా? నువ్వు ఖచ్చితంగా అబద్ధాలను నా మీద ఇట్లా మాట్లాడండి ఒక ముఖ్యమంత్రి, ఎవడో దారిన పోయేటోడు మాట్లాడితే కుక్కలు మొరుగుతాయని అనుకుంటాం. కానీ అసెంబ్లీలో ఈయన ఇట్లా మాట్లాడితే దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత, అబద్ధాలను చెప్పాల్సిన కనీస బాధ్యత ఆ పర్సన్కి ఉంటుంది. అల్లు అర్జున్ ఉన్నాడా, వి ప్రకాష్ ఉన్నాడా, శివారెడ్డి ఉన్నాడా అనేది ఇమ్మెటీరియల్. నువ్వు అబద్ధాలు ఎట్లా చెప్తావు అసెంబ్లీ వేదిక చేసుకొని? ఇప్పుడు ఏసీపీ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మీడియా ముందుకు వచ్చాడు. అవును, మొన్న మొత్తం పోలీసులు వరుసగా వచ్చారు. ఏసీపీ ఏమన్నాడంటే 1 నిమిషంలో 2 వర్షన్లు చెప్పాడు ఆయన. మీరు జాగ్రత్తగా ఆ క్లిప్పింగ్ తెప్పించుకొని చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, లోపల థియేటర్లో ఉన్న అల్లు అర్జున్ దగ్గరికి మేము పోయేసరికి మేనేజర్ ఉండి వాళ్ళు ఆపారు. మేనేజర్కి విషయం చెప్పంటే మేము చెప్తాం, మీరు నాకు చెప్పండి అని అన్నారు. మేము ఆయనకు చెప్పినాము అని వెంటనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది గుర్తుపెట్టుకొని మళ్ళీ గుర్తొచ్చినట్టుంది ఆయనకు. మేము పోయి చెప్పినాం ఆయనకు అని అన్నాడు. మేము పోయి చెప్పినాం. 1 నిమిషంలో 2 వర్షన్లు మాట్లాడాడు. ఏది నమ్మాలి? సెకండ్, డీసీపీ పోయి చౌకాడ ముచ్చట చెప్పినట్టుగా విజువల్ చూపెడుతుంది. ఆయన ఏం చెప్పిండు ఎవరికి తెలుసు? ఎందుకంటే కొద్ది క్షణాల తర్వాతనే కదా ఇన్సిడెంట్ జరిగినాక. అవును, ఆమె చనిపోయినట్టు ఎక్కడ డిక్లేర్ చేశారు? చేయలేదు. వాళ్ళ భర్తకి 3 నెలలకు తెలిసిందండి తెల్లవారుజామున. అంటే నేను అనేది ఏంటంటే ఆమెను చనిపోయిందని ఎవరు అనుకోలేదు. పిల్లాడు కోమాల్లో ఉన్నాడు, ఆమె కూడా అపస్మారక స్థితిలో ఉందనుకున్నారు. వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారు ఆ క్రౌడ్లో నుంచే. తీసుకుపోయిన తర్వాత డీసీపీకి ఎప్పుడు తెలిసింది చనిపోయినట్టు? ఆయన వచ్చి ఈయనకు చెప్తే ఈయన వాస్తవంగా ఏంటంటే ఎవరికైనా తెలిసింది మధ్యరాత్రి 3 గంటలకే. మరి ఆ థియేటర్లో ఒక 10 నిమిషాల తర్వాత పోయి ఎట్లా చెప్తాడు ఆయన డీసీపీ? అంటే ఈయనే రేవంత్ రెడ్డి ఆయన క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ఏవైతే అబద్ధాలు చెప్పిండో వాటిని సమర్థించుకోవడానికి డీసీపీని, ఏసీపీని తనకు అనుకూలంగా మాట్లాడమని చెప్తున్నాడు. ఏంది అసలు ఈ మొత్తం సీన్కి రచ్చకు? ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు కోర్టులు, చట్టాలు అన్నీ ఉంటాయి, అది నడుస్తాయి. ఎంతమంది అసలు కారణం ఏంది? ఇంతకుముందు తొక్కిసలాటలు చాలామంది చనిపోయిండు. పుష్కరాలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రూపం జరిపి పబ్లిక్ అంతా ఒక్కసారి వచ్చి 20 మంది 30 మంది చనిపోయారు. వెనకటి నుంచి కూడా చాలాసార్లు తొక్కిసలాటలు జరిగి చనిపోయారు డిఫరెంట్ ఏరియాలలో. ఎక్కడన్నా అక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ మీద కేసు పెడితే చంద్రబాబు మీద పెట్టాలి చేస్తున్నారు. అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు మీద జగన్ పెట్టిండు. నేను అనేది ఏంటంటే పొలిటికల్గా పగ తీర్చుకోవడానికి పెట్టడం వేరు, కానీ స్టాంపేడ్ అయినప్పుడు ఆ వైఫల్యం అక్కడికి వచ్చిన గెస్ట్ది అవుతుందా, బందోబస్తులో వైఫల్యమైన పోలీసులది అవుతుందా? కానీ అల్లు అర్జున్ పేరు మర్చిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు, అది వేదిక మీద చూసినాం కదా. ఆ పేరు మర్చిపోయింది కాబట్టి ఏదో కక్ష ఉండొచ్చు. ఈ విషయం మీద అల్లు అర్జున్ క్లారిటీ ఒక మిత్రునికి ఇచ్చింది చెప్తా నీకు. ఆయన మిత్రుడు అంటే మామూలు వ్యక్తి కాదు, కంటిన్యూగా 25 సంవత్సరాల నుంచి గెలుస్తున్న వ్యక్తి, ఆంధ్రలో మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యే. ఆయన తెల్లారి జైలు నుంచి రాగానే పోయి కలిసాడు. కలిస్తే ఆయనకి ఏం చెప్పిండు తెలుసా? ఇదేమన్నా కారణమా అని నేను అడిగిండు. కారణం కాదు, నేను పాజ్ ఇచ్చింది ఎందుకంటే ఆ తెలుగులో అప్రోప్రియేట్ వాడు దొరకలేదు నాకు. ఆనరబుల్ అని అంటే దాన్ని ఏమంటాము, ఒక్క సెకండ్ ఆయన నేను ఈ లోపల మా వాళ్ళు వెనక నుంచి నేను పేరు మర్చిపోయాను అనుకొని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అని గౌరవం అనలే కదా, ఆనరబుల్ అని ఏదో అనబోయినా తెలుగు పదం ఉంటే బాగుండని చెప్పి ఆలోచించే లోపల మా వాళ్ళు వెనక నుంచి ఇట్లా అనేసరికి అది రాంగ్ పోయింది. నాకు రేవంత్ రెడ్డి గారి పేరు తెలియదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లు అర్జున్ అన్నాడు ఆయనతో. ఆ మాజీ మంత్రితో బెయిల్ తీసుకొని వచ్చిన కాసేపటికి ఆయన ఇమీడియట్గా నాకు 1 గంట తర్వాత నాతో కలిసిండు. కలిసి ఇట్లా అడిగిన నేను ఇట్లా అయిందట,
అదేం కారణం కాదు. రేవంత్ రెడ్డి కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. అంత చిల్లర మనస్తత్వం కాదు. ఒక ముఖ్యమంత్రి ఇటువంటి చిన్న చిన్న వాటి మీద ఇరిటేట్ అవ్వడం ఇట్లాంటిది ఏముండదు. దీని వెనకాల డిగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా కారణాలు ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే సినిమా పరిశ్రమ, రేవంత్ రెడ్డి మధ్యలో గ్యాప్ అనేది ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఏముందో మనకు తెలియదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కంటిన్యూగా కొనసాగుతున్నది. సినిమా పరిశ్రమలో పెద్దలు ఎవ్వరు కూడా ఒకరిద్దరు తప్ప ఆయనను పుష్పగుచ్చాలతో అభినందించిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయనకు సన్మానం చేసిన వాళ్ళు ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏం రోగం? ఒక కొత్త ముఖ్యమంత్రి అయ్యిండు, కనీసం రాష్ట్రంలో ఉన్నారు ఇక్కడ, కనీసం అభినందించాలి వచ్చి. అభినందించడానికి అర్హత ఉండాలి కదా. రేవంత్ రెడ్డికి అర్హత లేదా? ఒక చీఫ్ మినిస్టర్నైనా అభినందించాలంటే కూడా ఆ వ్యక్తికి వాళ్ళకి అదొరకున్న ఈక్వేషన్స్ ఏందో మనకేం తెలుసు. అంతకుముందు ఏమైనా గొడవలు ఉండొచ్చు. ఒక ముఖ్యమంత్రిని ఇన్వైట్ చేస్తారు కొన్ని పెద్ద పెద్ద ఫంక్షన్లకు. ఈ సంవత్సర కాలంగా ఈయన ఏదన్నా సినిమా ఫంక్షన్ పోయినట్టు నాకు ఏమైనా క్లిప్పింగ్ చూపెడతావు? లేదు. కరెక్ట్ చేయి. ఒకవేళ నా తప్ప మరి ఎందుకు పిలుస్తలేరు ముఖ్యమంత్రిని? ఆయన సినిమా పరిశ్రమలో ఈయన వైరం ఉంటే ఎవరితో ఒకరితో ఉంటుంది. ఆయన పిలవకపోవచ్చు, లేకపోతే ఆయన కలవకపోవచ్చు. కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఎందుకు యాంటీ అయినారు? ఎందుకైనా మనకేం తెలుసు. అది డిగ్ చేయాలంటున్నా కదా, బయటికి తీయాలి ఆ విషయాన్ని. నంబర్ 2, ఇన్కన్వెన్షన్ కూలగొట్టడం అనేది వాళ్ళెవరికి జీర్ణించుకోలేని వాస్తవం. వార్నింగ్ ఇవ్వాల్సి ఉండే. తెల్లారి పొద్దున పెళ్ళి ఉంది, అప్పటికప్పుడు ఉటాటిన పోయి కూలగొట్టాల్సినంత ఎమర్జెన్సీ ఏమున్నదా? సెకండ్ పాయింట్, అందులో నీకు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది? కూలగొట్టే అర్హత నీకెక్కడిది? ఎంతైతే మార్క్ చేసినావో అంతవరకు కూలగొట్టు. మొత్తం ఫంక్షన్ హాలే కూలగొట్టి ఆ ఫ్రిడ్జ్లు గిజ్జులు అందున్న ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసే బాధ్యత ఎక్కడిది నీకు? ఫస్ట్ అది ఆ చెరువుకు నోటిఫై చేశారా? ఎఫ్టీఎల్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నది, లేకపోతే దానికి ఇదే బఫర్ జోన్ ఎంత ఉన్నది, అలా నిజంగానే నాగార్జున కట్టిన పోర్షన్ ఎంత? అయినా ఒకసారి కన్స్ట్రక్షన్ అయి ఉన్నదాన్ని దౌర్జన్యంగా ఎట్లా కూలుస్తావు? వితౌట్ పర్మిషన్, వితౌట్ కోర్ట్ పర్మిషన్, వితౌట్ ఇన్ఫార్మింగ్ ద పర్సన్. నాగార్జున మామూలు వ్యక్తి కాదు కదా, చాలా సీనియర్ సెలబ్రిటీ కదా. అనే హైదరాబాద్కి సినీ పరిశ్రమ తరలి రావడానికి అక్కినేని నాగేశ్వరరావు కదా మొట్టమొదటి వ్యక్తి. కానీ ఇవన్నీ వేరే వేరే ఎపిసోడ్ కాదా ప్రకాష్ అన్న? అది హైడ్రా ఎపిసోడ్, సినిమా ఎపిసోడ్. నువ్వు అన్నావు కదా సినిమా వాళ్ళకి ఎందుకు కోపం వచ్చిందంటే, ఒక పక్క సినిమా పరిశ్రమ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మెల్లమెల్లగా ఆంధ్ర వైపు బాట పట్టింది. విశాఖపట్నం తరలిపోవాలనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ఈ టైంలో నువ్వు చేయాల్సింది ఏంటి? వాళ్ళని దగ్గర తీసి వాళ్ళ ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇప్పుడు దాని నుంచి వచ్చే రెవెన్యూ తక్కువేం కాదు. బడ్జెట్ లేదంటున్నావు, ఇప్పటికే రియల్ ఎస్టేట్ అమ్మాలన్నది, నీకు ఆదాయం పెరుగుతలేదు, నువ్వేం పని చేయాలన్నా డబ్బు కావాలి, నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నా డబ్బు కావాలి. నీకు ట్యాక్స్ రెవెన్యూ సినిమా ఫీల్డ్ నుంచి వస్తుందా లేదా? బెనిఫిట్స్ ఎందుకు రద్దు చేయాలి? అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఒక్కటి జరగంగానే బెనిఫిట్స్ రద్దు చేస్తావు. దానివల్ల నీకు ఎంత ఆదాయం వచ్చేది? వాళ్ళకే కాదు కదా, నీకు కూడా ఆదాయం వస్తుంది. వాళ్ళు పే చేస్తుండ్రు 3,000కు ఒక టికెట్ అంటే ఓ 1,000 రూపాయలు నీకు ట్యాక్స్ వస్తుంది కదా, 500 1,000 రూపాయలు వస్తుంది కదా. ఎందుకు రద్దు చేయాలి? ఈ ఒక్క ఇన్సిడెంట్ జరగంగానే రద్దు చేస్తావు. ఇదివరకు ఎప్పుడైనా జరిగినాయి ఇట్లా? అనేది పోలీసుల బందోబస్తుల వైఫల్యాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఆయన మీద నేరారోపణ చేయడం ఎందుకు? ఇంకొకటి, ఇది ఎందుకు ఇంత దూరం వచ్చింది? ముఖ్యమంత్రి అతిగా ఎందుకు స్పందించాడు? అల్లు అర్జున్ని ఎందుకు టార్గెట్ చేసిండు అంటే అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో తెలంగాణ తల్లితో మొదలుపెట్టి ధరణి దాకా అనేక ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద చర్చ జరగాల్సి ఉన్నది. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగాల్సి ఉన్నది. ఇది పక్కదవ్వబట్టి. అయితే నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ఏ నాయకుడు కూడా రేవంత్ రెడ్డి అంత తెలివైనోడు కాదు డైవర్షన్ పాలిటిక్స్లో. నేను చెప్పిన వేరే ఛానల్లో కూడా ఆస్కార్ అవార్డు, నోబెల్ అవార్డు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే డైవర్షన్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డికే ఇవ్వాలి. ఆయన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టాడు డైవర్షన్ చేయడానికి ఇష్యూను. తెనాలి రామకృష్ణునికి నిజమైన శిష్యుడు. ఒక గీతను మలపకుండా చెరపకుండా చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆ గీతల కోసం ఆలోచిస్తాడు. తను ఇచ్చిన హామీలను, వాగ్దానాలను నెరవేర్చాలనేది సెకండరీ ఆయనకు. ప్రజల దృష్టిని ఎట్లా మలచాలి? వరుస క్రమం చూసినట్టయితే మనకు గత 1 ఇయర్గా ఫస్ట్ ఏం చేసిండు? డిసెంబర్ 9 నాడు మీకు రుణమాఫీ చేస్తా, మీకు ఇది చేస్తా, సంతకాలు పెడతా. అవును. వెంటనే మరి ఏం చేయాలి? డబ్బు లేదు. ఏం చేయాలా? ఈ సెన్సిటివ్ అంశాలను పట్టుకోవాలి. టీఎస్ను టీజీ చేయాలి.
ఓ 4-5 రోజులు మీడియా అటెన్షను, చర్చలు, డైవర్షన్ ఇవన్నీ మొదలైనాయి. తెలంగాణ ఉద్యమకారులలో ఎమోషను. ఆ తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు కాకముందే కీరవాణి గారిని పిలిచి జయ జయ తెలంగాణ మళ్ళా పాడమన్నాడు. అవును. అదొక వారం రోజులు నడిచింది ఆ చర్చ. దాని మీద మళ్ళీ ప్రేమరాజు లాంటి వాడు మాట్లాడితే మళ్ళీ సెన్సేషన్ అవ్వడం, అవును. అందశ్రీకి వాళ్ళ గొడవలు ఇట్లాంటివన్నీ. మళ్ళీ ఒక 3 నెలలు అయిందో లేదో తెలంగాణ తల్లి. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నెలల్లో మళ్ళీ తీస్తాడు. ఆ రాజముద్ర ఉంది కదా, తెలంగాణ అధికార చిహ్నం. అలాగే చార్మినార్ వద్దు, కాకతీయుల తోరణం వద్దు, ఈ లోపల హైడ్రా, మూసి. అంటే డైవర్షన్ చేయడానికి ఏ ఇష్యూ దొరుకుతుందని చూస్తాడు. అసెంబ్లీ నడిచే టైంకు పుష్ప ఇష్యూ దొరికింది ఆయనకు. ఇక సక్సెస్ఫుల్గా వాడుకున్నాడు. ఆ విషయం సామాన్యుల వైపు ఉన్నామని చెప్తారు కదా వాళ్ళు ఇప్పుడు. ఎవరున్నారు సామాన్యులు అంటే ఎవరు? సామాన్యుల వైపు మేము ఉన్నాం. సామాన్యుల మిగతా అభిమానం పక్షాలంతా అల్లు అర్జున్ వైపు ఉండడానికి తప్పుగా చూపిస్తారు. సామాన్యులకు అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి పిలిస్తే వచ్చే జనము వచ్చిన జనం కాదు, అది తెచ్చిన జనం. ఇక అల్లు అర్జున్ హీరోగా అల్లు అర్జున్కే కాదు, సినిమా రంగంలో ఉన్న హీరోలలో వాళ్ళకి ఎక్కువ అభిమానులు ఉన్నారా, ఎమోషనల్గా అటాచ్ అయ్యేవాళ్ళు రేవంత్ రెడ్డికి ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. ఇవాళ అదే ఇంటి మీద దాడి చేయించిండు కదా. ఇంత అతిగా స్పందించాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకుంది? చట్టం తన పంతం చేసుకుంటూ కాదు, ఉందాక చట్టం తన పంతం చేసుకుంటూ పోద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోవచ్చు కదా. ఆయన ఇంకోటి కేసులో భాగమా అది? పోయి కూర్చుంటే ఇంటికి పోమని చెప్తే పోతలేడు. అదేంటంటే ముందు ఏమన్నా గొడవ జరుగుద్దేమో అని చెప్పి వాళ్ళు చెప్పిండొచ్చు. అది ఈ ఎఫ్ఐఆర్లో అంశమా? అది ఎఫ్ఐఆర్ పరిధిలోకి వస్తుందా? అది ఎందుకు చెప్పాలి అసెంబ్లీలో? దాన్ని నొక్కి వక్కానిస్తూ ఎంత హృదయ విదారకంగా చెప్తారంటే, చనిపోయిన ఆమె చేతిలో పాప కూడా ఇట్లే పట్టుకొని ఉన్నది నేను వీడియోలో చూసిన. అవును చెప్పిండు. అంటే ఇవన్నీ ఈ కథలన్నీ ఎందుకు చెప్తున్నాడు? నిజమే కావచ్చు, అది తల్లికి ఉంటుంది ఆ బాధ, పాపకి ఏం కావద్దని చనిపోతూ కూడా పాపను పట్టుకుంటుంది. ఇవన్నీ హృదయ విదారకంగా నువ్వు అసెంబ్లీలో ఎందుకు చెప్పినావు? ఎవరిని బలి చేయడానికి, ఎవరిని టార్గెట్ చేయడానికి? ఏమైండొచ్చు రేవంత్ రెడ్డి టార్గెట్, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడం అంటే? ఆయన తెలిసి చేస్తాడా, తెలివగా చేస్తాడా, అపరిపక్వతతో చేస్తాడా అనేది నాకు తెలియదు. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేష్టలే ఇవాళ తెలంగాణను అధోగతిలోకి నెట్టేశాయి. రేపు అదా పాతాళాన్ని నెడతాయి, ఎల్లుండి అంధకారంలోకి నెడతాయి. మళ్ళీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి పోతుంది తెలంగాణ. ఆ దిశలో ఉన్నది ఆయన ప్రయాణమే ఆ దిశలో ఉంది. ఇవాళ సినిమా రంగంతో తనకు వచ్చిన గ్యాప్ను భర్తీ చేసుకుంటాడా, పెంచుకుంటాడా? ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది. ఆమె చనిపోవడం అనేది బాధాకరమే, కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇది 1 డే 2 డేస్ ఉంటుంది ప్రజల మనసుల్లో. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, అరెస్ట్ అయ్యాడు. ఇంకా దాన్ని ఎందుకు పెంచాలి? ఇంటి మీదకి దాడికి పంపాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏమన్నా నిన్ను తూలనాడిండా ప్రెస్ మీట్ పెట్టి? అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన దానిలో ఆయన పాత్ర ఏందో చెప్పిండు, ఏది అబద్ధమో చెప్పిండు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడింది కరెక్ట్ కాదు, నాకు ఎవరు చెప్పలేదని చెప్పిండు. దాని మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో, అంతేగాని ఇంటి మీదికి ఎందుకు పంపినావు? అది రౌడీ మనస్తత్వమా, ముఖ్యమంత్రి మనస్తత్వమా? ఆయన ఎంతమందికి చెప్పిన? టీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు మొదటి నుంచి కూడా అల్లు అరవింద్ మీద రేవంత్ రెడ్డి చేసేదాన్ని ఖండిస్తున్నారు. అర్జున్ మీద అల్లు అర్జున్ మీద ఎవరైతే చేస్తున్నారో ఈ ప్రభుత్వం తరఫున దాన్ని ఖండిస్తున్నారు. ట్విట్టర్లో కేటీఆర్ ఖండించాడు. అవసరం ఏంది అంత అతి ఉత్సాహం ఎందుకు అని చెప్పి ప్రశ్నించండి ఆయన. టీఆర్ఎస్ కార్యకర్తలు అల్లు అర్జున్ మీద దాడి చేస్తారా? అవసరం ఎవరికి ఉన్నది? విజువల్ తీసి చూస్తే వాళ్ళు ఎవరు ఉంటారు? కాంగ్రెస్ కార్యకర్తలు, కోడంగల్ సంబంధించిన వాళ్ళు, జేఏసీ పేరు చెప్పారు. వాళ్ళు ఎంతమంది జేఏసీ వాళ్ళు ఉన్నారు? అసలు విద్యార్థి జేఏసీ ఉన్నది ఎప్పుడు పోయింది? ఉంటే కనుక పిడమర్తి రవి వాళ్ళు సమాధానం చెప్పాలి. అది వాళ్ళు ఎప్పుడన్నా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఇవ్వలే. మరి ఓయూ జాక్ సంబంధించిన ఏ నాయకుడు కనబడుతున్నాడు ఆ విజువల్స్లలో? ఇదంతా కూడా ఏంటంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి, అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ముఖ్యమైన అంశాల నుంచి ఫోకస్ డైవర్ట్ అయిందా కాలేదా? అయ్యింది మొత్తం. అసలు అసెంబ్లీలో ఇప్పుడు జరగాల్సి ఉండే అసెంబ్లీ పోయింది. అసెంబ్లీ నడిచింది కూడా మర్చిపోయినమ్మా. అవును. ఏంటంటే ఆ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు తప్ప ఇంకేం బయట కనబడతలేవు. అవును. లాస్ట్ డే జరిగిందే. తెలంగాణ తల్లి మీద చర్చ లేదు, వాళ్ళని లోపలికి రానియలేదు, టీషర్ట్లు వేసుకున్నారని. అవును. ఇవన్నీ ధరణి మీద చర్చ లేదు. అడ్డగోలుగా మాట్లాడిన అసెంబ్లీలో కూడా వాళ్ళు అక్కడ ప్రతిపక్షాలు లేనప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేయాలి. వాళ్ళ మీద బట్టగాల్చి మీదేసేది వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే వాళ్ళు కౌంటర్ ఇస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు చెప్పాలి ధరణిలో జరిగిన లోపాల మీద.
ఏం తొందర వచ్చింది? వాళ్ళని మళ్ళీ సభలోకి పిలిచి ఎందుకు చెప్పలేదు? వాకౌట్లు చేయడం, బహిష్కరించడం అనేది సహజం. అవును. నువ్వు వాళ్ళని ఏమైనా సెషన్ మొత్తానికి రాకుండా బహిష్కరించడం లేదు కదా. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వరకే కదా వాళ్ళు వాకౌట్ అవును. చేసి. అవును. మరి వాళ్ళ కోసం సభను వాయిదా వేసి దాని మీద అంత మంచి దాని మీద చర్చ జరిపేటప్పుడు బిల్లును ఆమోదించినప్పుడు ప్రధాన ప్రతిపక్షం లేకుండా బిల్లును ఇటువంటి ఆమోదించవచ్చా? నైతికత అవుతుందా అది ముఖ్యమంత్రికి? నీకు అసెంబ్లీ రూల్స్ పర్మిట్ చేస్తాయి, కానీ నైతికత వేరు, చట్టబద్ధత వేరు. అవసరమా అట్లా చేయడం? తప్పు వాళ్ళది ఉన్నప్పుడు ప్రజల ముందు వాళ్ళ సమాధానం కూడా పెట్టాలి కదా వాళ్ళు. ఇవన్నీ డైవర్షన్ చేయడానికి కాదా అల్లు అర్జున్ ఇష్యూ? కానీ ఇప్పుడు ఈ గొడవల మధ్య ఈ సినిమా గొడవల ఇండస్ట్రీ మధ్య తెలంగాణ నష్టపోతుంది. ఎట్లా? నంబర్ 1 ఏంటంటే ముఖ్యమంత్రి చాలా విలువైన సమయం ఈ థర్డ్ క్లాస్ వాటి కోసం టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాడు? ఉమ్. ఆయన మైండు, టైము, ఎనర్జీ, పోలీస్ ఫోర్సు, అధికారులు, కోర్టులు అన్నీ కూడా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాడు? ఇదొక ఇన్సిడెంట్, బాధాకరమైన ఇన్సిడెంట్. ఇప్పుడు ఆమె ఈయన గొడవ చేస్తే ఆమె రేవతి లేచి కూర్చుంటుందా? మరణించింది కదా ఆమె. కానీ వాళ్ళ కుటుంబానికి ఇప్పుడే న్యాయం జరుగుతుంది కదా. అంతకుముందు 25 లక్షలు ప్రకటించిండు అల్లు అర్జున్. 25 లక్షలకు లిమిట్ కావడం నేనేమంటున్నా, సమర్థిద్దామా? ఒక మంత్రి 25 కోట్లు ఇవ్వమన్నాడు. అవును. గవర్నమెంట్ ఎప్పుడన్నా ఇచ్చిందా? 5 లక్షలు చేతులు దులుపుకునేది. ఉమ్. సరే, ఆ సినిమా వాళ్ళు 25 లక్షలు ఇచ్చినా లేకుంటే 25 కోట్లు ఇచ్చినా అది వాళ్ళ పెద్ద మనసు చేసుకుంటారు, వాళ్ళు ఇస్తారు కావచ్చు. రేవంత్ రెడ్డికి ఏం పాత్ర ఉంది ఇలా? ఈ సినిమాలు వీడియోలు చూసుకుంటూ కూర్చోవాలనా? దీని మీద అసెంబ్లీలో విలువైన సమయాన్ని టైం వేస్ట్ చేయాలనా? నీకు ఈ ఫార్ములా ఆయన కేటీఆర్ మీద కేసు పెడితే అది జాతి సంపద 55 కోట్లు. దాని మీద ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే ఆ చర్చకు అనుమతించడానికి నీకు సమయం లేదు. అల్లు అర్జున్ మీద మాట్లాడడానికి మాత్రం నీకు గంట సేపు సమయం దొరుకుతుంది. అది కూడా కోర్టుకు పోయిన కేసు. ఫార్ములా ఈ మీదనేమో కోర్టులో ఉన్న దాని మీద మాట్లాడినట్టు. మళ్ళీ అదే రోజు కోర్టులో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, ఆల్రెడీ బెయిల్ దొరికింది, ఆల్రెడీ బయటకు వచ్చిండు ఆయన. కేసు నడుస్తున్నప్పుడు ఎందుకు అతిగా రియాక్ట్ కావాలి? ఈ ముఖ్యమంత్రికి వేరే పని లేదా? పోరాడి కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణ ఇప్పటికీ నీ ఫెయిల్యూర్స్ వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, నీ ఫెయిల్యూర్స్ వల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలైనాయి. ఇటువంటి ఇంపార్టెంట్ అంశాల మీద కదా అసెంబ్లీ మాట్లాడాల్సింది. నీ ముఖ్యమంత్రి విలువైన సమయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం పెడతావా? ఇటువంటి పనికిమాలిన అంశాల మీద పెడతావా? కానీ ఇప్పుడు ఇండస్ట్రీ ఏపీకి పోతారో పోతాం అని కొంతమంది చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అడిగిండ్రని వాళ్ళు ఏదో చర్చలు జరుపుతున్నారని పవన్ కళ్యాణ్తో మాట్లాడబోతారు. నాకు ఒక సీరియస్ అనుమానం ఉన్నది. ఈయన సమైక్యవాది, ఈయన ఎప్పుడు కూడా తెలంగాణ అనలేదు. ఈయన ఎన్నడూ చంద్రబాబు చేయి వదలలేదు. ఆయన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నా చంద్రబాబు ఆయన మనసులో ఉంటాడు. ఈయన బహిరంగంగా, ఫిజికల్గా, భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నా కూడా ఈయన మైండ్ ఎప్పుడు తెలుగుదేశంలో ఉంటుంది. ఈ పెద్ద మనిషి గురుదక్షిణ కింద ఏమన్నా తెలంగాణ నీళ్లను, తెలంగాణ సినిమా పరిశ్రమను, తెలంగాణ సంపదను, తెలంగాణ పరిశ్రమ దోచిపెడుతున్నాడా? పరిశ్రమలు తరలిపోతున్నాయి, ఆంధ్రకు నీళ్లు తరలిపోతున్నాయి. శ్రీశైలం 3 సార్లు ఖాళీ చేస్తే పోతిరెడ్డిపాడు ద్వారా యథేచ్ఛగా తీసుకుపోతుంటే ఆపలేదు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాత్రులు కూడా తవ్వుకుంటూ పోతూ ఉంటే, ఎన్జిటి స్టే ఉన్నా కూడా వైలేట్ చేస్తూ ఉంటే ఒక్కనాడు చంద్రబాబు మీద కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ ఈయనకేం లాభం? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి పోయినారు. నేను చెప్పేది వరుసగా, ఈయనకు వచ్చే లాభం ఏంటి? వరుసగా చెప్తున్నా. ఆంధ్రలో డెవలప్ కావాలి కదా, ఆంధ్రలో పంటలు పండాలి కదా, మళ్ళీ గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, రాజమండ్రి, విశాఖలలో, విజయవాడలలో బంగారు పంటలు పండాలి. ఎందుకంటే తన మనస్తత్వం ఏంది అని అడుగుతున్నాను నేను. సినీ పరిశ్రమ నువ్వు చక్కదిద్దాల్సింది పోయి కేసీఆర్ చేయలేని ఒకటి ఉంది, చెయ్యి. హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టడం, ఆయన పూనా లాంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతా అన్నాడు, పెట్టలేదు. ఆయనకు అవకాశం దొరకలేదో, డబ్బులు లేవో, టైం లేదో, పెట్టలేదు. నువ్వు చేయి ఆ పని. దిల్రాజ్కి ఇచ్చినావు, బాగానే ఉంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయనకి కూడా అభినందిస్తాం మేము. నువ్వు ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ దానిలో నువ్వు ఎన్ని నిధులు ఇస్తావు, వాళ్ళతో నీ దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరుచుకో. ఫిలిం ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలి. ఇప్పుడు నీ బెనిఫిట్స్ వాళ్ళు రద్దు చేస్తే ఇష్టపడతారు వాళ్ళు నిర్మాతలు నిన్ను? అంటే సినీ పరిశ్రమను కాపాడుకోవాలన్నా దెబ్బతీయాలన్నా? నీళ్ళని పోతుంటే చూస్తున్నావు. నాగార్జున సార్ మీద పోలీసులను ఇంకా పంపలేకపోతేవి. పోయిన సంవత్సరం ఎలక్షన్ల నాడు వచ్చింది పోలీసులు. ఒక ఫోన్ కాల్తో పోతారు కదా నీకు చంద్రబాబు దగ్గర ఇన్ఫ్లుయెన్స్తో. చంద్రబాబుకు నీకున్న రహస్యపు చీకటి కోణం ఒప్పందం ఏమన్నా ఉందా? ఇక్కడ నువ్వు ఇండస్ట్రీలో ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఇండస్ట్రీస్ పోతాయి, నీళ్ళను మళ్లించుకోకపోతే నీళ్లు పోతాయి.
సినీ పరిశ్రమ గురించి చెడ్డ చూపు చూస్తే సినీ పరిశ్రమ పోతుంది. ఏమన్నా చీకటి ఒప్పందం ఉన్నదా? ఏంది దీనికి ఎండ్ ఏంది? ఇంకా అల్లు అర్జున్ మళ్ళీ విచారణ అని పిలిచిండ్రు. సీన్ రీకన్స్ట్రక్షన్ అంటున్నారు సంజయ్ తీర్ దగ్గర పోయిన తర్వాత. ఏమేమో చేస్తూ ఉంటారు. ఏంది దీనికి ఎండ్ ఏంది? అదే డైవర్షన్ పాలిటిక్స్. ఒక ఇష్యూ ఎంతకాలం నడుస్తుందో అంతకాలం నడవనిస్తారు. ప్రజల దృష్టిలో ఒక సెన్సేషన్ ఇష్యూ ఇది. సినిమా హీరో కాబట్టి, పుష్ప ఇప్పుడే గ్రాండ్ సక్సెస్ అయిన టైం కాబట్టి ఎంతకాలం లాగడానికి అవకాశం ఉందో అంతకాలం లాగుతారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇదేమన్నా మర్డర్ కేసు. మర్డరా లేకుంటే ఏంది ఇది? తొక్కిసలాట. అందరిని తీసుకొచ్చి తొక్కిపిస్తారా? వీడియోలు ఉన్నాయి కదా, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవసరం ఏంది? నీకు వీడియోలలో కనబడతలేదా ఏం జరిగిందనేది? అది నీ వైఫల్యం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు అక్కడ అంత క్రౌడు కట్టలు తెంచిన ఆవేశంతో ముందుకు రావడానికి నీ బాధ్యత లేదా? ఫస్ట్ నువ్వు ప్రజలకు క్షమాపణలు చెప్పు. ఒక హోమ్ మినిస్టర్గా, ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేతిలో పెట్టుకున్న ముఖ్యమంత్రిగా నా వైఫల్యం ఉంది, ముందు నీ వైఫల్యం గురించి చెప్పి అప్పుడు అల్లు అర్జున్ మీద మాట్లాడు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారు, కనీసం వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో మాట్లాడదాం, ఏంది ఇంత దూరం పోతుంది ఈ పంచాయతీ, ఎందుకు వాళ్ళు కూడా ముందుకు వస్తలేరు? కనీసం ఉంటారు కదా, ఊళ్ళో గొడవ జరిగితే ఒక పెద్ద మనిషి వస్తారు, రంగంలో దిగుతాడు. ఇక్కడ ఎందుకు అట్లా? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఈయనకు పాజిటివ్ సిగ్నల్స్ ఈయన ఇచ్చినట్టయితే వాళ్ళ వైపు నుంచి పాజిటివ్ సిగ్నల్స్ వస్తాయి. వాళ్ళ మధ్య ఎందుకు వచ్చింది గ్యాప్ అనేది రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి, సినిమా నష్టపోయిన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలనే చెప్పాలి. బట్ నాకు ఎక్కడ బాగా కోపం వచ్చిందంటే ఆయన ఇంటి మీద దాడి పోవడం ఏంది? ఆ సంస్కారమా? అది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనా? ముఖ్యమంత్రి చెప్పకుండా కొడంగల్లో వచ్చి దాడులు చేస్తారా? వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది వితిన్ 12 hours. తెలంగాణ సమాజానికి కూడా నేను అప్పీల్ చేస్తున్నా. ఒక ఆంధ్ర హీరో అని చెప్పి ఇటువంటి సంఘటనలు పక్కకు పెట్టే టైం కాదు ఇది. ఇంకా ఆంధ్ర హీరో ఎప్పుడు సమైక్య నినాదాన్ని ఇయ్యలే, రేవంత్ రెడ్డి ఇచ్చిండు. ఓకే. ఆంధ్ర హీరో ఎప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేయలే, రేవంత్ రెడ్డి చేశాడు. ఈ ఇన్సిడెంట్ను వాటితో కంపేర్ చేయకూడదు. నా మీద కూడా కోపాలు వస్తాయి కొందరికి. ఈ ఆంధ్ర హీరో మీద ఇంతగా ఎన్కేస్ రావాల్సిన అవసరం ఏంటంటారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఒకసారి తప్ప ఎప్పుడు కలవలేదు ఆయన. నాకు కావాల్సింది ఏంటంటే నీ బాధ్యతను నువ్వు తప్పించుకోవడానికి నువ్వు ఇతరుల మీద వేస్తున్నావు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన ముఖ్యమంత్రి వైఫల్యమే. మీది మున్నూరు కాపు, ఆయనది కాపు, అట్లా కాపు వేరు, మున్నూరు కాపు వేరు. అక్కడ వాళ్ళు ఫార్వర్డ్ క్లాస్, ఇక్కడ మేము బ్యాక్వర్డ్ క్లాస్. వాళ్ళకు మాకేం సంబంధం? అట్లా లింక్స్ ఏముండదు కదా. ఎందుకుంటుంది? చుట్టాలు ఏమన్నా ఏముండదు. ఎందుకుంటుంది? చిరంజీవి ఉన్నాడు, ఎన్నిసార్లు కలిసినాం మేము. ఒక్కసారి చిరంజీవిని కలిసినాం, అది కూడా కేసీఆర్తో పోయి ఆయన ఫాదర్ చనిపోయినప్పుడు కేసీఆర్, నేను, మా సోనాచార్ అనుకుంటా ఒకరిద్దరు పరామర్శించడానికి పోయాను. ఆయన చిరంజీవి హీరో కాబట్టి అది 2006 or 2008 ఎప్పుడో. తర్వాత ఒకసారి దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు నేను ఆయనతో ఉన్న సందర్భంగా చిరంజీవితో చర్చలకు వెళ్ళిపోతానంటే నేను వద్దన్నా. ఆయన ఇప్పటికి తెలంగాణ లేదు, ఆయనతో నీకేం చర్చలు అంటే తెలంగాణ అనిపిద్దామని అన్నాడు. సరే అనిపిద్దామంటే వస్తా అని చెప్పిపోయినా. అప్పుడు కూడా నేను చర్చల్లో పాల్గొనలే. ఒక్కసారి 2 సార్లు ఆయన ఫిజికల్గా చూసినా తప్ప నాకు వీళ్ళ కుటుంబంతో ఏ సంబంధం లేదు, ఏ చుట్టరికం లేదు, ఎప్పుడు కలిసింది కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా కొత్త విషయాలు చెప్పిండ్రు. ఇది వి ప్రకాష్ అన్నతో లేటెస్ట్ ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.